పెద్దమందడి మండలం వెల్టూరు దగ్గర ప్రయాణికుల సౌకర్యార్థం ఎక్స్ప్రెస్ రిక్వెస్ట్ బస్సులు ఆగనున్నాయని కాంగ్రెస్ నాయకులు వడ్డ శేఖర్ తెలిపారు. గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి వడ్డ శేఖర్ వినతిపై స్పందించిన ఎమ్మెల్యే మెగారెడ్డి ఆర్టీసీ డిపో అధికారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. బస్ స్టాప్ మంజూరు కాకపోయినా ఈ రోజు నుంచే ఎక్స్ప్రెస్ బస్సులు వెల్టూరు వద్ద ఆగనున్నట్లు తెలిపారు. దీంతో వెల్టూరుతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు ప్రయాణంలో గణనీయమైన సౌలభ్యం కలగనుందని తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో గ్రామ సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానని వడ్డశేఖర్ అన్నారు. సందర్భంగా ఎమ్మెల్యే మెగారెడ్డికి గ్రామ ప్రజల తరఫున వడ్డశేఖర్ కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మల్లికార్జున్, నాగమణి, నరేష్, నాగభూషణ్, నాగరాజు గౌడ్, వివేక్, గుండెల ఆంజనేయులు, రాములు, రమేష్, కొండన్న, కావలి వెంకటయ్య గ్రామస్తులు పాల్గొన్నారు. వెల్టూరు గ్రామ ప్రజలకు అందరికి కూడా మనకి నేషనల్ హైవే మీద వెల్టూరు ఎక్స్ప్రెస్ అనేది ఆగుతలేవు కాబట్టి మొన్న అన్న ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినాము. బస్సులు ఆపాలన్నా అని చెప్పి. కాబట్టి మనకు బస్సులు అనేది ఈ రోజు డేట్లో మార్నింగ్ నుంచి కూడా ఆగుతున్నవి. కాబట్టి మేము ఇక్కడ వచ్చి బస్సులు ఆగుతున్నాయి అని కూడా హైవే పైన చెక్ చేసినాము. బస్సులు అయితే మా ముందర కూడా ఆగుతున్నవి. మేము కూడా ఫోటో తీసుకొని మళ్ళీ అన్నకు కూడా పంపిద్దామని దాని సందర్భంగా మేము కూడా దాదాపు ఒక 20 మంది దాకా వచ్చి ఇక్కడ బస్సులు ఆగుతున్నాయో చెక్ చేసి చూసినాము. కాబట్టి బస్సులు అయితే ఆగుతున్నాయి. మన మామనాడు డిపో, వనపర్తి డిపో కూడా అన్న ఎమ్మెల్యే గారు వాళ్ళకి డిపోలకు మా ముందరనే మాట్లాడింది. కాబట్టి అన్న ఎమ్మెల్యే మెగారెడ్డి అన్న చెప్పిన వెంటనే వాళ్ళు కూడా స్పందించి బస్సులు ఇక్కడ ఆపడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి కూడా మనకు హైవే పైన ఈ 2 డిపోలకు సంబంధించి బస్సులు అయితే ఆగుతాయి. ఎక్స్ప్రెస్లు ఈ రోజు నుంచి కంటిన్యూ అయితే ఆగుతాయన్న. అది మనకు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, ఆ డిఎంలు కూడా చెప్పారు. కాబట్టి మేము చెప్పిన మాట అన్నకు చెప్పిన మాట వెంటనే తొందరలో మా మాట కాదనకుండా ఇక్కడ బస్సులకు చెప్పినందుకు అన్నకు ఎమ్మెల్యే గారికి మెగారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు అన్న.